ఉత్తరాంధ్రను ఒట్టి ఆంధ్రాగా జగన్ మార్చారని టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆరోపించారు. మహానాడులో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు, మహా ఉద్యమం అని రవికుమార్ వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదన్న రవికుమార్ విశాఖను అన్ని రకాలుగా చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఒత్తాసు పలికారే తప్ప ఉత్తరాంధ్రకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. హుదూదు తుఫాను ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే హుదూదు వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి ఆ రోజు చివరి టాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని 9 రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చివురుటాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్లీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని, విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని, ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ శ్రద్ధగా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటీ శ్రద్ధ నుంచి 14 ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి కానటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెనుకబాటుతనంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీకాకుళంలో IIITని ఏర్పాటు చేశాం. భావనపాడులో ఆనాడు వాడరేవుని ఏర్పాటు చేశాం. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆనాడు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ డిసీజ్ను పారద్రోలడానికి ఆనాడు కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. వంశధార బాహుదా నదుల అనుసంధానం, వంశధార రిజర్వాయర్ పూర్తి చేయడం, ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 950 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి మళ్లీ ఈనాడు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.